పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదలపై కాల్పులు జరిగాయి. మతపరమైన శిక్ష అనుభవించేందుకు స్వర్ణ దేవాలయం చేరుకున్న సమయంలో ఓ దుండగుడు బాదలపై కాల్పులు జరిపాడు. పక్కన నిల్చున్న భద్రతా సిబ్బంది అప్రమత్తతో త్రుటిలో బాదల్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నిందితుడికి ఖలిస్తానీ ఉగ్రముఠాతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం జరిగింది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ద్వారం వద్ద సుఖ్బీర్ సింగ్ బాదల్పై అతి సమీపం నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. సుఖ్బీర్ పక్కన నిల్చున్న భద్రతా సిబ్బంది దుండగుడి అనుమానాస్పద కదలికలను వెంటనే పసిగట్టారు. తుపాకీ తీసి కాల్చేలోపే దుండగుడిని ఒకరు పక్కకు తోసేశారు. దీంతో తుపాకీ గురితప్పి ఆ తూట సుఖ్బీర్ పక్కనున్న గోడకు తగిలింది. సుఖ్బీర్ సింగ్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సుఖ్బీర్పై కాల్పులు జరిపిన నిందితుడిని వెంటనే బంధించారు. అతన్ని గుర్దాస్పూర్ జిల్లాకు చెందిన నరేన్ సింగ్ గా గుర్తించారు. అతడికి ఖలిస్తానీ ఉగ్రముఠ బబ్బర్ ఖల్సాతో సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. 2004లో బురేల్ జైల్ బ్రేక్ కేసులో ఇతడి హస్తముందని, ఆ ఘటనలో 4 బబ్బర్ ఖల్సా ముఠా సభ్యులు జైలు నుంచి తప్పించుకున్నారని వెల్లడించారు. ఈ దాడిని ఆపింది రిష్పాల్ సింగ్, జస్బీర్ సింగ్, పర్మీందర్ సింగ్ అనే పోలీసులని అమృత్సర్ సిపి గుర్ప్రీత్ సింగ్ భుల్లర్ తెలిపారు. సకాలంలో వారు అప్రమత్తమయ్యారని అభినందించారు. మత విశ్వాసాల కారణంగా స్వర్ణ మందిర్ ప్రాంగణంలో పోలీసులను యూనిఫాంలో మోహరించేందుకు అనుమతి లేదని సిపి వివరించారు. సుఖ్బీర్ సింగ్ బాదల్ సహా ఆయన అనుచరులు 2007-2017 మధ్య అధికారంలో ఉన్న సమయంలో తప్పులు, మతపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ఆగస్టులో అకాల్ తఖ్త్ తేల్చింది. స్వర్ణ మందిర్లో మరుగుదొడ్లు, వంటశాలలు శుభ్రం చేయాలని, బూట్లు తుడవాలని ఆదేశించింది. మంగళవారం తొలి రోజు ఆ శిక్షను సుఖ్బీర్ అనుభవించారు. రెండో రోజు శిక్ష అనుభవించేందుకు స్వర్ణ మందిర్ వెళ్లారు. మెడలో తప్పు చేసినట్లు రాసి ఉన్న పలకను ధరించి ద్వారం వద్ద కూర్చున్న కొంతసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది.